వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అమెరికా కమాండోలు కిడ్నాప్ చేసి అరెస్ట్ చేయడాన్ని లైవ్లో వీక్షించారు ట్రంప్. మదురోని కిడ్నాప్ చేసి హెలికాప్టర్లో తరలించడాన్ని విదేశాంగ మంత్రి రూబియో, సిఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్తో కలిసి చూశారు. వెనిజులాపై దాడులు, ఆ దేశ అధ్యక్షుడు అరెస్ట్తో విజయం సాధించామంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ట్రంప్. మదురో కస్టడీలో ఉన్న ఫోటోను కూడా షేర్ చేశారు. నియంత మదురోను ఆయన భార్య సిలియాను నిర్బంధించామని ప్రకటించారు. అమెరికన్ నార్కోటిక్స్, టెర్రరిజం చట్టాల ప్రకారం మదురోను శిక్షిస్తామన్నారు. ఉగ్రవాదం, డ్రగ్స్ ముఠాలను మదురో ప్రోత్సహించారని ట్రంప్ ఆరోపించారు. వెనిజులాను మదురో నియంతలా పాలించాడని, డ్రగ్స్ బిజినెస్ సూత్రధారి కూడా అతనేనని మదురోపై విరుచుకుపడ్డారు ట్రంప్. వెనిజులాకు మదురో పీడ వదిలిందని, జనం హ్యాపీగా ఉన్నారని చెప్పుకొచ్చారు. వెనిజులా సంక్షేమం కోసం పనిచేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ఎవరో ఒకరికి వెనిజులాను అప్పగించేది లేదని తేల్చి చెప్పారు. భద్రత కోసం వెనిజులాలో అమెరికా దళాలను దించుతామన్నారు. ఆ దేశాన్ని ప్రస్తుతానికి అమెరికానే పాలిస్తుందని ట్రంప్ ప్రకటించారు. సరైన సమయంలో వెనిజులాను సరైన పాలకులకు అప్పగిస్తామన్నారు. అంతవరకు సురక్షితమైన, న్యాయమైన పరిపాలన అందిస్తామన్నారు. అసలు తాము దాడులు చేసిన మదురోని అరెస్ట్ చేసింది వెనిజులా ప్రజల నుంచి మంచి కోరుకున్నామన్నారు. వెనిజులాలో ఇంకా ఎక్స్ట్రాలు చేస్తే మిలిటరీ సెకండ్ ఆపరేషన్ కూడా సిద్ధపడుతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి, లేకపోతే నికోలస్ మదురోకు పట్టిన గతి మీకు పడుతుందని ప్రత్యర్థి దేశాల్లోని పాలకులను హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వెనిజులాపై అటాక్ చేసి మదురోని అమెరికా సైన్యం అరెస్ట్ చేసిన తర్వాత లాటిన్ అమెరికాలోని ప్రత్యర్థి దేశాలకు వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ప్రస్తుతానికి వెనిజులా అయింది కానీ తర్వాత మీ వంతే అంటూ లాటిన్ అమెరికాలోని ప్రత్యర్థి దేశాలను హెచ్చరించారు. ఈ జాబితాలో మెక్సికో, క్యూబా, కొలంబియా దేశాలున్నాయి. ఆ మూడు దేశాలు డ్రగ్స్ను తయారు చేసి అక్రమంగా అమెరికాకు సప్లై చేస్తున్నాయని ఆరోపించారు ట్రంప్. ఆ దేశాలు అనేక ముఠాలకు ఆశ్రయం ఇస్తున్నాయని మండిపడ్డారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మెక్సికో, క్యూబా, కొలంబియాపై దాడులు చేయడానికి కూడా వెనకాడని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు జేడీ వ్యాన్స్ను కూడా ఇదే తరహాలో హెచ్చరించారు. ఇతర దేశాల నుంచి అమెరికాకు సరఫరా అవుతున్న డ్రగ్స్ను కట్టడి చేయడమే తమ అంతిమ లక్ష్యమని స్పష్టం చేశారు. క్యూబా, కొలంబియాను కూడా టార్గెట్ చేసే అవకాశం ఉందన్నారు. వెనిజులాపై దాడులు చేసిన దేశ అధ్యక్షుడు మదురోని బంధించడాన్ని కొన్ని దేశాలు స్వాగతిస్తే మరికొన్ని దేశాలు వ్యతిరేకించాయి. అమెరికా మిలిటరీ ఆపరేషన్ వ్యతిరేకించిన దేశాల్లో క్యూబా, కొలంబియా, మెక్సికో ఉన్నాయి. వెనిజులాపై అమెరికా దాడులు దురాక్రమణ కిందకే వస్తాయన్నారు ఆయా దేశాల నేతలు. ట్రంప్ చర్యలతో కొలంబియా సర్కార్ అప్రమత్తమైంది. దేశ సరిహద్దులు భారీగా సైన్యాన్ని మోహరించాలని కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో ఆదేశించారు.